ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిడుతున్నాడు? వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. సర్లేరా, ఇది కాకపోతే ఇంకోటి. నువ్వేం ఫీల్ అవ్వకు, కాన్ఫిడెంట్ గా ఉండు. జీవితంలో నన్ను పనిలోంచి పీకినట్టు మాట్లాడతావేంటి? ఉద్యోగం ఉడింది నీకురా. నన్నైతే ఏంటి, నిన్నైతే ఏంటి, మనదిలో ఒకటే కదరా. ఈ ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు. నేను వాడి కాళ్ళ వేళపడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు అది ఏం చేయమంటావు? ఆడి కాళ్ళు పట్టుకుంటా మీద పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా? దీనికి వేరే రూట్ ఉంది. వేరే రూట్ అంటే? సార్ మొదటి రోజు కదా, అందుకే తేడా కొట్టింది. 2 రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు. లేదు రవి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 4-5 కలెక్షన్స్ చేసుకొస్తున్నారు. ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి? నువ్వే చెప్పు, మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు? 4 సార్. మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి. వీడి మొహం చూసావా? పాలు తాగే పిల్లలా ఉన్నాడు. వీడికి భయపడి ఏ అదమైన డబ్బులు ఇస్తాడో చెప్పు రవి. మీరంత తేలిగ్గా అనుకోకండి సార్, వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏంటో రవి, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి. అయ్యయ్యో, మా ఆవిడ ఫోన్. మందు కొట్టక ముందే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రవి సార్. వద్దు, నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది. నువ్వు మాట్లాడు. సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, ఓ అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు. ఏంటి? ఓకే సార్. వెళ్ళు. ఏ ఇక్కడ ఆన్ చేయగా బాబు, ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడు. ట్రాఫిక్ సౌండ్ వింటేనే తను నమ్ముతుంది. వెళ్ళు. ఓకే సార్, మీ వైఫ్ చాలా షార్ప్ సార్. మీరు బార్ లోనే ఉన్నారని కనిపెట్టేశారు. ఏంట్రా అవుతురావు? నేను చెప్పినట్టు చెప్పావుగా. అవును సార్, మీరు చెప్పిందే చెప్పాను. లైన్ లోనే ఉన్నారు, అడగండి. అయ్యో, ఎంత పని చేసావరా? ఇవ్వరా. చెప్పరా బంగారం, కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు, అందుకే లైట్ గా. కొంప ముంచావు కదా. నా తప్పేంట్రా? ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను. లేదు బంగారం, నా మాట నమ్ము. ఇప్పుడేంటి, ఏం చేస్తావు? ఏంటి మరీ ఓవర్గా రెచ్చిపోతున్నావు? ఇక లాభం లేదే, నీలాంటి రాక్షసుతో నేను కాపురం చేయలేను. అయిపోయింది, ఇవాళతో అంతా అయిపోయింది. తెచ్చేసుకుందాం, విడాకలేగా విసిరేస్తానే. రే, ఆయన కొంప కొల్లేరు చేసావు కదరా. నేనా? ఇంకెవరు? వస్తున్నాడు. సార్, వాటర్ చాలేమో చూడండి సార్. ఉద్యోగానికి వెళ్తున్నానని ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడు అనుకున్నాను రా. సిస్టర్, ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు. కొనిచ్చే మోహన్ చూడు. పోనీరా, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా? శివ, క్రికెట్ ఆడడానికి వస్తావా? ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేసావు? నేను ఎందుకు మానేస్తాను? వాళ్ళే తీసేశారు. తీసేసారా? తీసేశారా ఏంటి? తీసేశారు అంతే. సీరియస్ గానే ఉండలేవా? నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావని తెలియగానే నేను ఎంత ఆ ఉద్యోగం నాకు వర్కౌట్ అవ్వదని చెప్పానా? హలో శివ, ఎవరు సార్? నేను ప్రియా ఫాదర్ ని మాట్లాడుతున్నాను. అంకుల్ చెప్పండి. అంకుల్, మీ నాన్న ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. మీరు? శివ, నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్నతో చెప్పొద్దు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను ప్రియా కాఫీ షాప్ లో ఉన్నా అంకుల్. ఏంటాలి? ఒకసారి హోటల్ దస్పలాకి రాగలవా? అంకుల్ ఇప్పుడే వచ్చాం. ప్రియాతో 10 minutes మాట్లాడరమ్మంటారు అంకుల్. ఓకే, పైన బార్లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయి. వచ్చేస్తాను అంకుల్. ఏమంటున్నాడు? హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానన్నాడు. లేపేనా? అయ్యో, మీరు ఊరికే బెదిరిస్తే చాలు.
మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంటపడ్డ మానేస్తాడు. సార్ దీన్ని అంతే. ఏసీ గారు మీకు ఇమ్మన్నారు ఫణి వాంగ్మూలం. అయ్యా నా పేరు ఫణి అండి. నాది ఉయ్యూరండి. కొండా గిరీశం దగ్గర 15 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. ఆయన చేసిన అన్ని హత్యలకి నేను సహాయంగా ఉన్నానండి. నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. నేను అప్రూవర్గా మారిపోతానయ్యా. అన్న శంకరం లైన్ లో ఉన్నాడు అన్న. అన్నా నేను శంకరాన్ని. చెప్పరా. ఫణి రెల్లి దెబ్బలో ఉన్న వాళ్ళ అత్తారింటికి వచ్చారన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? లేదు గుడ్ మార్నింగ్ సార్. హలో అంకిల్, సారీ బిర్యానీ డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. డ్రింక్స్ అలవాటు ఉందా? దందే ఉంది, తీసుకుందాం అంకిల్. ఆ, అవన్నీ సెట్ అవ్వు, నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మెనూ కార్డ్. 175, 110, 250, 2000. 2000 పైన మందే లేదా? నో సార్. చార్జ్ ఇవ్వు. ఓకే సార్. చెప్పండి అంకిల్. సార్ ఎవరో తెలుసా? తెలీదు అంకిల్. హలో సార్. రెల్లి దిబ్బ, కొండా గిరీశం ఎప్పుడైనా విన్నావా? తెలుసు అంకిల్. ఆయనే ఈయన. ఏంటి అంకిల్ ముందే చెప్పొచ్చుగా? అన్నా చెయ్యమన్నా. నువ్వే కొట్టాగిరిసం చెప్పొచ్చుగా. నీ గురించి చాలా విన్నానన్నా. మురళి చెప్పాడన్నా. నేను సరి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్నా. పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి 25 సవర్ల బంగారం 700 మందికి బిర్యానీ పంపించారుగా. అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా. నువ్వు రానే లేదు. నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం, అప్పుడు లేవు. వదిన మాత్రం ఉందన్నా. వదిన చేపల పులుసు పెట్టిందన్నా, సూపర్ కుమ్మేసింది. కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా. అదే 23 వయసులో మీరేళ్ళ గుడుసు గాలి చేయమన్నాడు సేటు. వాడిని లేపేయడం. మీ తమ్ముడు చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు, వాణ్ణి చంపేయడం. ఇంకా 2 ఏళ్ళు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ గణేష్, ఆ ఎదవని లేపేయడం. అన్నీ చెప్పాడన్నా. ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు సినిమాలో కమలాసంలో అనిపించావన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్నా. ఏంటి సార్ మనోడిని పట్టుకుని. మహేశం అన్నా ఈడు మన మురళి ఫ్రెండ్ అంటరా. అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను నిన్నెప్పుడు చూడలేదే. నువ్వు మరి అన్నా ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా. నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను. ఏంటి మ్యాటర్? నువ్వు మార్కెట్ లో పని చేసినప్పుడు ఆ సరోజ లవ్ మ్యాటర్. ఊరుకోరా. చెప్పనా? పర్లేదు. ఊరుకోమంటుడా. పర్లేదు చెప్పను. ఎక్కడ చూసావు దాన్ని? మొట్టమొదటిసారి పెళ్లి మండపంలోనే చూశాను. చూసినట్టే నచ్చేసింది. అలాగా? హ్యాపీమని చెప్పేశా. నేను ప్రియాని కళ్యాణ మండపంలో చూసానన్నా. ఓకే 2 చికెన్ లాలీపాప్ చెప్పండి అంకిల్. అలాగే నాకు లాజ్ చెప్పు. చూడగానే నచ్చేసింది. వెళ్ళి మాట్లాడేశాను. లేరా? సార్ అరే 2 చికెన్ లాలీపాప్ ఒక లార్జ్ తీసుకురా. ఏ? శివ నువ్వు నాకు బాగా నచ్చారా. మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి. అలాగేనా? నేను మహేష్ అనే. అదే బాచిన్రా ఎక్కడున్నావు? ఆ తర్వాత వాడి కాలు పట్టుకొని బయటకు రావడానికి ప్రాణం పోయింది. ఏంటిదినా? ఈయనంత సంతోషంగా చూసి శానాళ్ళైంది బాబు. నిజమే శివ, ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరిని చూసినా ఒక భయం. వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన. నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటికి చెప్తున్నారు?
చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చేసావు. నీకేం కావాలో అడుగు. ఒక చేప ముక్కిపించనా? ఓ చేప ముక్కవే. అంకిల్కే థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకు? లేదు, ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యేవాని కాదు కదా. ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడో తెలుసా? ఎందుకు? నువ్వు ఆయన అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట కదా, అందుకనే నీకు నాలుగు తగిలించమని చెప్పాడు. లాయర్ బుద్ధి చూపించాడు చూసావా? ఏ? మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా? చెప్పండి. సార్, కుర్రాడు చాలా మంచివాళ్ళ ఉన్నారు సార్. అలా అంటారేంటండి? ఓ పని చేయండి, మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి. లేదండి, అది కష్టం. కష్టమేం లేదు సార్, నేను చెప్పేదేనండి. సరే, కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే. ఏంటన్నా లాయర్ ఏమంటాడేంటి? ఓకే అంటాడు. ఒక నిమిషం మాట్లాడు ఆ, సార్. చెప్పు నాన్న. ఎక్కడున్నావురా? మధ్యాహ్నం ఇంటికి భోజనం రాలేదట? లేదు నాన్న, ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఫోన్ చేశాను. ఫోన్ చేసావు కదా. చెప్తున్నాగా నాన్న. సరే సరే, ఎండలో ఊరికే తిరక్కు, త్వరగా ఇంటికి వచ్చేసాయి. ఫోన్ పెట్టేనా? ప్రకాశం, మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా తెలిసింది.